నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ వ్లాగ్స్. చాలా రోజులు ఒక డిస్కషన్ మాత్రం నడుస్తుంది. అంటే తెలంగాణ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్ అంటే కేసీఆర్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి తేడా అనేది ఎవరైనా కంపారిజన్ చేస్తాడు. గత 50 ఏళ్ళు 60 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ను జనాలు నమ్మలేదు. కానీ కొంతలో కొంత వేరియేషన్స్ అంటే 10 ఏళ్ళు వచ్చినటువంటి యాంటీ ఇన్కమెన్సీ వల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంటు కొంత ఆధిక్యాన్ని 1.8% ఓట్ల షేర్తో ఆధిక్యాన్ని సంపాదించుకుంది. కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అలవిగా అనేటువంటి హామీలు ఇచ్చినటువంటి గవర్నమెంటు ఇవన్నీ ఎలా తెస్తుందనే ఒక డిస్కషన్ అయితే ఈ టైంలో నడుస్తూ ఉంది. మరి ఏం జరుగుతుందనేది కాలమే నిర్ణయిస్తుంది. కర్ణాటక లాగా మళ్ళీ గవర్నమెంట్ పడిపోతుందా, లేదంటే మహారాష్ట్రలాగా గవర్నమెంట్ పడిపోతుందా, లేదంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారా అనేది మనం కొంతకాలం తర్వాత చూడబోతున్నాము. బట్ ఏదేమైనా కానీ గవర్నమెంట్లో అయితే వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక బెంచ్ మార్క్ సెట్ అయిపోయింది. కేసీఆర్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి తను 10 ఏళ్ళు 9.5 సంవత్సరాలు అధికారాన్ని స్వీకరించి ప్రజాసేవ చేశాడు. అంటే జీరో ఉన్నటువంటి తెలంగాణని ఒక అభివృద్ధి పదంలో నడిపించాడు. గ్రౌండ్ వాటర్ని పెంచారు, తర్వాత రైతుల యొక్క ఆదాయాన్ని పెంచారు. కానీ రైతులే ఇక్కడ కేసీఆర్ని మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. అభివృద్ధికి పట్టం కట్టినటువంటి భాగ్యసీమ వాసులు, హైదరాబాదు వాసులు 17కు 17 సీట్లు ఇస్తే ఈ తెలంగాణ పల్లెలు మాత్రం విషపు చుక్కల్లాగా అంటే ఇప్పుడు యూట్యూబ్లో విషపు చుక్కలు చెల్లినటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మేసి కేసీఆర్ను ఓడగొట్టారు. సో ఏదేమైనా కానీ కేసీఆర్ కొంత ఉదాసీనత వైఖరి వల్ల కూడా ఓటమి అనేది వచ్చింది. అంటే తను 10 ఏళ్ళు ఎలా ప్రజలకు సేవ చేయాలనే దాని మీదనే ఉంటూ ఆలోచిస్తూ ఉండిపోయారు. యూట్యూబ్లో ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్స్ చేసినటువంటి విష ప్రచారం వల్ల కొంత జనాలు నమ్మారు. అలాగే తర్వాత అంటే కొంత యాంటీ ఇన్కమెన్సీ అనేది చాలా వచ్చింది. ఇంకొకటి, చాలామంది కేసీఆర్ ఏం చేశాడు అని చెప్తారు. సో మాలాంటి కేసీఆర్ ఫ్యాన్స్, అంటే కేసీఆర్ని దగ్గర నుంచి చూసినటువంటి మాలాంటి వ్యక్తులు కేసీఆర్ అంటే ఏంటి అని చెప్తే చాలా నిర్వచనాలు చెప్తారు. కేసీఆర్ చేసినటువంటి తప్పు అగ్రకులంలో పుట్టడమే తప్ప, అంటే అగ్రకులంలో పుట్టినంత మాత్రాన దూరైపోతాడా? ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక్కడు మాట్లాడే అందరు కూడా రెడ్డి కులస్తులే కదా. మరి ఒక్కరు మాట్లాడేది ఇది దొరల పాలన కాదా, ఇది రెడ్డిల పాలన కాదా? అప్పుడు వెల్మ పాలన అయితే దీన్ని ఏమంటారు, రెడ్డిల పాలన అంటారా? మాట్లాడాల్సింది కేసీఆర్ ప్రభుత్వము వైఫల్యాలు కాదు, నిజమైనటువంటి పరిపాలన, నిజమైనటువంటి ప్రజాపాలన అనుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడండి, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల గురించి మాట్లాడండి, ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువుల గురించి వాళ్ళ రేట్లు తగ్గించడానికి ప్రయత్నించండి. అంతేగాని కేసీఆర్ అనే ఒక లెజెండు అంత సెట్ చేశాడు, మళ్ళీ అధికారంలోకి వస్తాడా రాడా, మళ్ళీ బంతి గోడ కొట్టినట్టు రిటర్న్ వచ్చి మళ్ళీ అధికారాన్ని స్వీకరిస్తాడా లేదా అనేది పక్కన పెడితే ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేశాడు. హైదరాబాదును తెలంగాణను ఒక టాప్ రేంజ్లో పెట్టాడు. మీరెంత అంటే ఈ అసమ్మతివాదులు ఎంత విష స్వభావాన్ని, విష సంస్కృతిని చాటినా కానీ ఎంత చాటినా కానీ కేసీఆర్ అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ అయిపోయింది. కేసీఆర్ను టచ్ చేయాలంటే అంత కష్టపడాలి, అలాంటి అభివృద్ధి చేయించాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు కాలేదు, అక్షరాల 70,000 లక్షల కోట్ల అప్పు చేసింది. 70,000 కోట్ల అప్పులు చేసింది. అంటే జస్ట్ 6 మంత్స్లోనే 70,000 కోట్ల అప్పులు చేస్తే 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ ఇంత అభివృద్ధి ఏం అభివృద్ధి చేయకుండానే 1,00,000 కోట్ల ఏమంటారు అప్పులు చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంటు మరి ఇంత అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ను ఎందుకు వేలెత్తిస్తున్నారు? అసలు కేసీఆర్ ఇప్పుడు నాన్న అమ్మ చేతు పట్టుకొని నడిపించకుంటే మనం నడుస్తామా? కేసీఆర్ అనేటోడు లేకుంటే తెలంగాణ మూమెంట్ అనేది ఉండేదా? ఇప్పుడు వచ్చే ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఏ
గొంతులో దాక్కున్నారు, ఏ గొంతులో దాక్కున్నారు. ఇప్పుడు ఎక్కడ పోయారు? అసలు శాంటిటీ అనేది లేదు ఒక వ్యక్తికి. నిజంగా చెప్తున్నా, ధర్మము, న్యాయము, సనాతన ధర్మం అనేటువంటి వ్యక్తులు కూడా అసలు నువ్వు బతుకుంటేనే కదా సనాతన ధర్మం అంటేది, ధర్మం అంటేది, న్యాయం అంటేది, మతం అంటేది, కులం అంటేది, దేవుడు అంటేది, రాముడు అంటేది. నువ్వు బతకనప్పుడు ఏ ధర్మం ఉంటుంది, ఏ న్యాయం ఉంటుంది, ఏ దేవుడు ఉంటుంది, ఏ కులం ఉంటుంది, ఏది అవసరం లేదు కదా. సో నువ్వు అంటే తెలంగాణ అనేది ఒక రాష్ట్రం ఫామ్ అయితేనే కదా ఇవన్నీ మాట్లాడేది. అభివృద్ధి అనేది ఉంది. మీరు గుండె మీద చేసుకొని చెప్తే తెలంగాణలో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి ఈ 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత అభివృద్ధి చేయలేదు. 100% ఇది నిజం. నమ్మండి, నమ్మకపోండి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు చాలా వ్యతిరేకతతో కూడుకున్నటువంటి చేస్తున్నారు. కానీ ప్రజలు ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకున్న ఏం లాభం లేదు. ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 5 సంవత్సరాలు అనుభవించక తప్పదు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే మన తెలంగాణ లాంటి గొర్రెలు ఉన్నటువంటి రాష్ట్రానికి ఒక చేయుత, ఒక నడక నేర్పడానికి ఒక వ్యక్తి, ఒక దివిటిలాగా పనిచేయాలి. అది కేసీఆర్. సో కాబట్టి కేసీఆర్ అనేటోడు ఉండాలి. కేసీఆర్ అంటే మనకంటూ ఒక ప్రభుత్వాన్ని, అంటే ఏ ప్రభుత్వం చేసేటువంటి కొన్ని పనులని మనము కరెక్ట్ పద్ధతిలో నడిపించడానికి ఒక పార్టీ అనేది ఉండాలి. అది కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం, వాటెవర్ ఉండాలి. లేదంటే ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. అధికారం ఉంది కదా అని అస్థిరపరిచేటువంటి చాలా వ్యవహారాలు చేస్తున్నారు. నిన్ననే ఆర్ ట్యాక్స్ అన్నారు, ఇప్పుడు యూ ట్యాక్స్ అంటున్నారు. ఇవన్నీ ఏ ట్యాక్స్లో తెలియట్లేదు. మనకు వచ్చే ఇన్కమ్ ఎటుపోతుందో తెలియట్లేదు. కాంట్రాక్టుల చేతికొతుందా, మరి సోనియా రాహుల్ గాంధీ వాళ్ళ ఆస్తుల సీజ్ చేశారు కాబట్టి వాళ్ళ చేతిలోకి పోతుందా, కర్ణాటక పోతుందా, ఎక్కడికి పోతుందో కూడా తెలియట్లేదు. ప్రజలారా ఆలోచించండి. విజ్ఞతతో కూడినటువంటి మీ యొక్క ఆలోచనని గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే దాన్ని ప్రధాన్ని క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉండండి. లేదంటే మళ్ళీ గత 75 ఏళ్ళ వెనక్కి పోక తప్పదు. ప్లీజ్ ఆలోచించండి. ప్రతిదాన్ని క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి. జై తెలంగాణ, జై భారత్.